హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. క్వశ్చన్స్లోకి వెళ్దాము. నా ప్రీవియస్ వీడియోలో 1 to 15 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పటివరకు ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే చూడండి. ఇక్కడ 16 to 30 క్వశ్చన్స్ డిస్కస్ చేసుకుందాము. 16th క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ విత్ దేర్ ఇంపార్టెంట్ రెజల్యూషన్స్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ చాలా ఇంపార్టెంట్ మోడర్న్ ఇండియన్ హిస్టరీలో. ఇక్కడ 1906 కలకత్తాలో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో తీసుకున్న ఇంపార్టెంట్ రెజల్యూషన్ ఏంటంటే సెల్ఫ్ గవర్నమెంట్ ఆర్ స్వరాజ్. A2. 1927 మద్రాస్లో జరిగిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో తీసుకునే ఇంపార్టెంట్ రెజల్యూషన్ ఏంటి అంటే బైకాట్ ఆఫ్ సైమన్ కమిషన్. 1931 కరాచీ సెషన్లో తీసుకునే ఇంపార్టెంట్ రెజల్యూషన్ ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ ఎకనామిక్ పాలసీ. అండ్ చాలా ఇంపార్టెంట్ 1929 లాహోర్ సెషన్లో తీసుకున్న రెజల్యూషన్ ఏంటంటే పూర్ణ స్వరాజ్. ఇక్కడ A2, B1, C3 అండ్ D4 ఆప్షన్ ఈజ్ కరెక్ట్. అండ్ ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, ఇక్కడ 1906, 1927, 1931, 1929 ఈ ఇయర్స్లో ప్రెసిడెంట్గా వర్క్ చేసిన పర్సన్స్ ఎవరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ప్రెసిడెంట్స్. నెక్స్ట్ 17th క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ ఈజ్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ఇట్స్ ప్రెసిడెంట్. 1917 కలకత్తాలో జరిగిన సెషన్కి ప్రెసిడెంట్గా ఎవరు వర్క్ చేశారంటే అని బెసెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ 1936 లక్నోలో జరిగిన సెషన్కి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారంటే జవహర్లాల్ నెహ్రూ. 1938 హరిపురాలో జరిగిన సెషన్కి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారంటే సుభాష్ చంద్రబోస్. 1942 బాంబేలో జరిగిన ఐఎన్సీ సెషన్కి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారంటే అబ్దుల్ కలాం ఆజాద్. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాదు, ఇక్కడ ఎవరంటే అబ్దుల్ కలాం ఆజాద్. ఇది రాంగ్. ఇక్కడ కరెక్ట్ ఏంటి 1, 2, 3. అయితే ఇక్కడ 1917లో ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారంటే అని బెసెంట్. ఇక్కడ అని బెసెంట్ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ అనమాట ఐఎన్సీకి. ఐఎన్సీ ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్. అండ్ ఇక్కడ 1939లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒక మీటింగ్ పెట్టిందనమాట. అది ఫస్ట్ టైం విలేజ్లో కండక్ట్ చేసింది ఐఎన్సీ మీటింగ్. అది ఏ విలేజ్లో కండక్ట్ చేసిందో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. 1939లో ఎక్కడ ఐఎన్సీ మీటింగ్ జరిగిందో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ 18th క్వశ్చన్, ద అమృత్సర్ సెషన్ ఆఫ్ 1919 వెల్కమ్డ్ ద రౌలత్ యాక్ట్ అండ్ సపోర్టెడ్ బ్రిటిష్ పాలసీస్. ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్టా రాంగా చెప్పాలి. అయితే 1919లో అమృత్సర్ సెషన్లో దేని సపోర్ట్ చేస్తున్నారని చెప్పారు? రౌలత్ యాక్ట్ అండ్ సపోర్టెడ్ బ్రిటిష్ పాలసీస్ అని చెప్తున్నారు. ఇది ఇన్కరెక్ట్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు రౌలత్ యాక్ట్ని సపోర్ట్ చేయలేదు. 19th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ద ఎక్స్ట్రీమిస్ట్స్ ఇన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్. Extremists included leaders like Bala Gangadhar Tilak, Bipin Chandrapal and Lala Lajpati Rai. And second statement, they gave the slogan Swaraj is my birthright and I shall have it. Third statement, they supported the Swadeshi boycott and national education. And fourth statement, they believed in prayer, petitions and constitutional methods only. విచ్ ఆఫ్ ద అబోవ్ ఆర్ కరెక్ట్. ఎక్స్ట్రీమిస్ట్స్ గురించి పైన ఇచ్చిన స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్
ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నారు. ఎక్స్ట్రీమిస్ట్స్ ఇంక్లూడ్స్ లైక్ లీడర్స్ లైక్ బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్ అండ్ లాలా లజపత్ రాయ్. ఇది కరెక్టే. వీళ్ళని ఏమంటారు? లాల్ పాల్ అంటారు. అండ్ దే గేవ్ ద స్లోగన్ స్వరాజ్ ఇస్ మై బర్త్ రేట్ అండ్ ఐ షల్ హ్యావ్ ఇట్. ఈ స్లోగన్ ఎవరిచ్చారు అంటే బాలగంగాధర్ తిలక్ ఇచ్చారు. ఇది కూడా కరెక్ట్. దే సపోర్టెడ్ ద స్వదేశీ బైకాట్స్ అండ్ నేషనల్ ఎడ్యుకేషన్. ఇది కూడా కరెక్టే. దే బిలీవ్డ్ ఇన్ ప్రేయర్, పిటిషన్ అండ్ కాన్స్టిట్యూషనల్ మెథడ్స్ ఓన్లీ. వీళ్ళు కాదు, ఈ ఫోర్త్ స్టేట్మెంట్ రాంగ్ అనమాట. ఇది ఎక్స్ట్రీమిస్ట్స్ ఫాలో అవ్వలేదు, ఇది మోడరేట్స్ ఫాలో అయ్యారు. ఇక్కడ ఏంటి కరెక్ట్ అంటే 1, 2, 3. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. స్టేట్మెంట్ 4 ఎవరు అప్రోచ్ అయ్యారంటే మోడరేట్స్. నెక్స్ట్ 20. మ్యాచ్ ద ఫాలోయింగ్ వైస్రాయ్స్ విత్ దేర్ రెస్పెక్టివ్ పాలసీస్ ఆర్ యాక్ట్స్. వైస్రాయ్ అండ్ ఆ వైస్రాయ్ ఉన్నప్పుడు తెచ్చిన పాలసీస్ ఆర్ యాక్ట్స్ మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. లార్డ్ రిప్పన్ అనగానే మనకేం గుర్తుకు రావాలి? ఇల్బర్ట్ బిల్ కాంట్రవర్సీ. అండ్ ఇతన్ని ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ కూడా అంటారు. ఇల్బర్ట్ బిల్ ఎప్పుడు తీసుకొని వచ్చారంటే 1883. లార్డ్ లిట్టన్ అంటే ఏం గుర్తుకు రావాలి? ఇతని టైంలో తెచ్చిన పాలసీ యాక్ట్ ఏంటంటే వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్. ఎప్పుడు తీసుకొచ్చారు? 1878. లార్డ్ కర్జన్ అంటే ఇతని టైంలో తెచ్చిన యాక్ట్ ఏంటంటే యూనివర్సిటీ యాక్ట్ 1904. లార్డ్ మాయో ఇతని టైంలో తీసుకొచ్చిన పాలసీ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇక్కడ A2, B1, C3 అండ్ D4. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ 21. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్. ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏది కరెక్ట్ ఉన్నాయో ఐడెంటిఫై చేయమని అడుగుతున్నారు. లార్డ్ ఇర్విన్ టైంలో జరిగింది ఏంటి? గాంధీ ఇర్విన్ ప్యాక్ట్. ఎప్పుడు జరిగింది? 1931. ఇది కరెక్టే. లార్డ్ చెమ్స్ఫోల్డ్ రిఫార్మ్స్ 1919. ఇది లార్డ్ చెమ్స్ఫోల్డ్ ఉన్న టైంలోనే వచ్చింది. ఇది కరెక్టే. లార్డ్ హార్డింగ్స్ II ఇంట్రడ్యూస్డ్ ద సబ్సిడరీ అలయన్సెస్ ఎవరు తీసుకొచ్చారంటే వెల్లస్లీ. స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్. లార్డ్ వెల్లస్లీ ట్రాన్స్ఫర్ ఆఫ్ క్యాపిటల్ ఫ్రమ్ కలకత్తా టు ఢిల్లీ. ఎప్పుడు? 1911. ఇది రాంగ్. ఇది వెల్లస్లీ టైంలో జరగలేదు, లార్డ్ హార్డింగ్స్ II టైంలో జరిగింది. హార్డింగ్ II టైంలో క్యాపిటల్ కోల్కతా నుంచి ఢిల్లీకి చేంజ్ చేశారు. మనకి ఇక్కడ ఇచ్చిన దాంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటంటే 1 and 2. 3 and 4 రివర్స్లో ఇచ్చారు. ఈ 2 రాంగ్. 1 and 2 ఓన్లీ కరెక్ట్. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 22nd క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆఫ్ వైస్రాయ్స్ అండ్ దేర్ ఈవెంట్స్. వైస్రాయ్స్ అండ్ వాళ్ళ టైంలో జరిగిన ఈవెంట్స్ని మ్యాచ్ చేయమని అడుగుతున్నారు. లార్డ్ లింగ్లిత్గో టైంలో ఏం జరిగింది? క్విట్ ఇండియా మూవ్మెంట్. ఎప్పుడు? 1942. ఇది కరెక్టే. లార్డ్ క్యానిన్ టైంలో జరిగిన ఈవెంట్ ఏంటంటే రివోల్ట్ ఆఫ్ 1857. ఇది చాలా ఇంపార్టెంట్. లార్డ్ రీడింగ్ టైంలో జరిగిన ఈవెంట్స్ రౌలత్ యాక్ట్ అండ్ జలియన్వాలా బాగ్ మసీకర్. ఇది కాదు, రాంగ్. ఈ స్టేట్మెంట్ రాంగ్. రౌలత్ యాక్ట్ అండ్ జలియన్వాలా బాగ్ ఎప్పుడు జరిగిందంటే చెమ్స్ఫోల్డ్ టైంలో జరిగింది. 4 టైంలో. ఎప్పుడు? 1919లో. స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్. లార్డ్ మౌంట్ బ్యాటన్ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే పార్టిషన్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఆఫ్ ఇండియా. 4th స్టేట్మెంట్ రైట్. ఇక్కడ విచ్ ఆఫ్ ద అబోవ్ పేరీస్ ఆర్ కరెక్ట్లీ మ్యాచ్డ్? 1, 2 and 4. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇక్కడ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అడుగుతున్నారు. ఇక్కడ రాంగ్ వన్ ఏంటంటే ఆప్షన్ 3 ఈజ్ స్టేట్మెంట్ 3 ఈజ్ రాంగ్.
నెక్స్ట్ జలియన్వాలా బాగ్ హ్యాపెండ్ అండర్ లార్డ్ చెమ్స్ఫోర్డ్ టైమ్, నాట్ ఇన్ రీడింగ్. 23rd క్వశ్చన్, మ్యాచ్ ద వైస్రాయ్స్ విత్ దేర్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అండ్ వైస్రాయ్స్. ఇక్కడ వైస్రాయ్స్ అండ్ వాళ్ళ టైంలో జరిగిన ఈవెంట్స్ చూద్దాము. లార్డ్ కానిన్ టైంలో జరిగింది ఏంటి? డాక్ట్రిన్ ఆఫ్ ల్యాబ్స్ విత్డ్రా చేసుకున్నారు. అండ్ లార్డ్ కర్జన్ టైంలో జరిగింది ఏంటి? పార్టిషన్ ఆఫ్ బెంగాల్. ఎప్పుడు? 1905. లార్డ్ మౌంట్ బ్యాటన్, ఇందాక నేను చెప్పాను కదా, ఇండియా గాట్ ఇండిపెండెన్స్, ఇతని టైంలోనే ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 వచ్చింది. లార్డ్ డల్హౌసీ ఏమి ఇంట్రడ్యూస్ చేశారంటే రైల్వేస్ అండ్ టెలిగ్రఫీ. D4 ఇక్కడ A2, B1, C3 అండ్ D4 ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 24th క్వశ్చన్, విత్ రిఫరెన్స్ టు గాంధీయన్ మూమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్. చంపారన్ సత్యాగ్రహం 1917 was related to indigo planters, and Kheda Satyagraham 1918 was related to peasants demanding remission of taxes. And third statement, Ahmedabad mill strike 1918 was related to workers' wages. Which of the statement are correct? పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవి కరెక్ట్ అని అడుగుతున్నారు. చంపారన్ సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? 1917. ఇది దేనికోసం జరిగిందంటే రిలేటెడ్ టు ఇండిగో ప్లాంటర్స్, ఇది కరెక్టే. ఖేడా సత్యాగ్రహం ఎప్పుడు జరిగింది? 1918లో జరిగింది. ఇది దేనికోసం జరిగిందంటే డిమాండింగ్ రెమిషన్ ఆఫ్ ట్యాక్సెస్, ఇది కరెక్టే. అహ్మదాబాద్ మిల్ స్ట్రైక్ ఎప్పుడు జరిగింది? 1918లో జరిగింది. ఇది దేనికోసం జరిగిందంటే వర్కర్స్ వేజెస్ కోసం జరిగిందనమాట. ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. ఆల్ ఆఫ్ ద అబోవ్ కరెక్ట్. 25th క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ 1920. నాన్ కోఆపరేషన్ మూమెంట్ టైంలో జరిగిన కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇక్కడ చూద్దాము. ఇట్ వాస్ లాంచ్డ్ ఆఫ్టర్ ద జలియన్వాలా బాగ్ మసీకర్ అండ్ ఖలీఫత్ ఇష్యూ, ఇది కరెక్టే. ద మూమెంట్ ఇంక్లూడెడ్ బైకాట్ ఆఫ్ ఫారెన్ గుడ్స్, లా కోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఇది చూద్దాము. అండ్ ద మూమెంట్ వాస్ వెరీ హై ఆఫ్టర్ ద చౌరా ఇన్సిడెంట్, ఇది చూద్దాము. అయితే ఇక్కడ విచ్ ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అని అడుగుతున్నారు. ఫస్ట్ ఏంటి? ఇట్ వాజ్ లాంచ్డ్ ఆఫ్టర్ ద జలియన్వాలా బాగ్ మసీకర్ అండ్ ఖిలాఫత్ ఇష్యూ అని అంటున్నారు, కరెక్టే. ద మూమెంట్ ఇంక్లూడెడ్ బైకాట్స్ ఆఫ్ ఫారెన్ గూడ్స్, లా కోర్ట్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ఇది కరెక్టే. ద మూమెంట్ వాజ్ వెరీ హై ఆఫ్టర్ ద చౌరా ఇన్సిడెంట్, ఇది రాంగ్. ఈ మూమెంట్ చౌరీ ఇన్సిడెంట్ తర్వాత మూమెంట్ ఆపేశారు, కానీ ఇక్కడ వెరీ హై అని ఇచ్చారు కదా, ఇది రాంగ్ స్టేట్మెంట్. మనకి కరెక్ట్ స్టేట్మెంట్ ఏంది? 1 and 2 ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. 26th క్వశ్చన్, విత్ రెఫరెన్స్ టు సివిల్ డిజోబీడియంట్ మూమెంట్ 1930 కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇట్ బిగిన్స్ విత్ ద డండీ మార్చ్ టు బ్రేక్ ద సాల్ట్ లా, సెకండ్ స్టేట్మెంట్. ఇట్ వాజ్ లాంచ్డ్ ఆఫ్టర్ ద సైమన్ కమిషన్ రిపోర్ట్. థర్డ్ స్టేట్మెంట్, ద గాంధీ-ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ డ్యూరింగ్ దిస్ మూమెంట్. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఆర్ కరెక్ట్? పైన ఇచ్చిన స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటి అడుగుతున్నారు. ఇట్ బిగిన్స్ విత్ ద డండీ మార్చ్ టు బ్రేక్ ద సాల్ట్ లా, ఇది కరెక్టే. ఇట్ వాజ్ లాంచ్డ్ ఆఫ్టర్ ద సైమన్ కమిషన్ రిపోర్ట్, ఇది రాంగ్. సైమన్ కమిషన్ రిపోర్ట్ తర్వాత ఈ మూమెంట్ని స్టార్ట్ చేయలేదు. సాల్ట్ లాని బ్రేక్ చేసినందుకు ఈ మూమెంట్ని స్టార్ట్ చేశారు. ద గాంధీ-ఇర్విన్ ప్యాక్ట్ వాజ్ సైన్డ్ డ్యూరింగ్ దిస్ మూమెంట్, ఇది కరెక్టే. ఇది ఎప్పుడు చేశారంటే 1931లో గాంధీ-ఇర్విన్ ప్యాక్ట్ సైన్ చేసుకున్నారు, కానీ ఈ మూమెంట్ 1930 నుంచి 1934 వరకు జరిగింది. సో స్టేట్మెంట్ 1 and 3 కరెక్ట్. స్టేట్మెంట్ 1 and 3 కరెక్ట్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఆన్సర్. 27th క్వశ్చన్,
క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942. Consider the following. First statement, it was launched during the World War II time. Second statement, the slogan was do or die. Third statement, the movement saw mass protection, parallel government and strikes. Fourth statement, the British immediately accepted the Indian independence after this movement. Which of the above statements are correct? పైన ఇచ్చిన స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు. అయితే ఇట్ వాజ్ లాంచ్డ్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ II టైమ్ అని అడుగుతున్నారు. ఫస్ట్ మనకు వరల్డ్ వార్ II ఎప్పుడు జరిగిందో తెలియాలి. వరల్డ్ వార్ II ఎప్పుడు జరిగింది? 1939 to 1945 మధ్యలో వరల్డ్ వార్ II జరిగింది. మనకి ఈ మూమెంట్ క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు జరిగింది? 1942 అంటే ఇట్ వాజ్ లాంచ్డ్ డ్యూరింగ్ ద వరల్డ్ వార్ II టైంలోనే కదా. ఫస్ట్ స్టేట్మెంట్ రైట్. ద స్లోగన్ వాజ్ డూ ఆర్ డై. ఇది చాలాసార్లు చెప్పాను. క్విట్ ఇండియా మూమెంట్ టైంలో ఇచ్చిన స్లోగన్ ఏంటంటే డూ ఆర్ డై. ఈ స్లోగన్ ఎవరిచ్చారో కింద కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అండ్ థర్డ్, ద మూమెంట్ సా మాస్ ప్రొటెక్షన్ అండ్ ప్యారలల్ గవర్నమెంట్ అండ్ స్ట్రైక్స్. ఈ మూమెంట్లో చాలామంది పార్టిసిపేట్ చేశారు అండ్ చాలా స్ట్రైక్స్ జరిగాయి. ప్యారలల్ గవర్నమెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు ఇండియన్స్. అండ్ ద బ్రిటిష్ ఇమీడియట్లీ యాక్సెప్టెడ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ ఇట్. ఇది రాంగ్. ఇమీడియట్గా యాక్సెప్ట్ చేయలేదు. మనకి 1945 తర్వాత వరల్డ్ వార్ II అయిపోయిన తర్వాత మనకి 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ తీసుకొచ్చి దాని తర్వాత ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిందనమాట 1947లో. ఇమీడియట్గా ఏమి ఇవ్వలేదు. దీంట్లో కరెక్ట్ ఆన్సర్స్ ఏంటంటే 1, 2, 3. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. 28th, with reference to revolutionary movements in India, consider the following statements. First statement, the Gaddar movement was launched by Indians who are living abroad and mainly in the USA and Canada. Hindustan Socialist Republic Association HSRA was associated with Subhash Chandra Bose. Kokhari Conference case 1935 was linked with Chandrasekhar Azad and Ram Prasad Bismil. Which of the above are correct? పైన ఇచ్చిన 3 స్టేట్మెంట్లో కరెక్ట్ స్టేట్మెంట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్, హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్ వాజ్ అసోసియేటెడ్ విత్ సుభాష్ చంద్రబోస్ అంటున్నారు. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ కాదు, చంద్రశేఖర్ ఆజాద్ అండ్ భగత్ సింగ్. ఈ స్టేట్మెంట్ రాంగ్. కాకోరీ కాన్స్పిరన్సీ కేస్ వాజ్ లింక్డ్ విత్ చంద్రశేఖర్ ఆజాద్ అండ్ రామ్ ప్రసాద్ బిస్మిల్. వీళ్ళిద్దరితో లింక్ అయి ఉంటుంది. కానీ ఇక్కడ కాకోరీ కాన్స్పిరన్సీ కేసు ఎప్పుడు జరిగిందంటే 1925లో, 1935 కాదు. ఇది రాంగ్. అంటే స్టేట్మెంట్ 3 ఆల్సో రాంగ్. ఇక్కడ ఓన్లీ కరెక్ట్ అడుగుతున్నారు కాబట్టి ఓన్లీ ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఇయర్ రాంగ్ ఇచ్చారు, 1935 ఇచ్చారు. కానీ ఇక్కడ 1925లో ఈ ఇన్సిడెంట్ జరుగుతుంది. నెక్స్ట్ 29th క్వశ్చన్, ద నాన్ కోఆపరేషన్ మూమెంట్ వాజ్ లాంచ్డ్ ఇన్. నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు లాంచ్ చేశారో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. 29th క్వశ్చన్ ఆన్సర్. అండ్ 30, ద క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ లాంచ్డ్ ఇన్. క్విట్ ఇండియా మూమెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్. మీకు మా కంటెంట్ వర్త్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.